ట్రంప్ మీద ట్రంపే కాల్పులు జరుపుకున్నాడా? ఇది ట్రంప్ కథలో లేటెస్ట్ ట్విస్ట్. ఇది అమెరికా కాలిఫోర్నియాలోని వైట్ హౌస్లో జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్లో ట్రంప్ మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినటువంటి వ్యక్తి కాలిఫోర్నియాకి చెందిన వ్యక్తి. ఆయన ఒక టీచర్ అట, బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నాడు. అతని పేరు కోల్ ఎలెన్. ఇతను ఎందుకు దాడి చేశాడు, పోలీసులు ఎందుకు పట్టుకున్నారు, అసలు ఈ దాడి జరిగితే ట్రంపే చేయించుకున్నాడని ఎందుకు అంటున్నాడు అనడానికి 2-3 కారణాలు విందాం. మొదట, వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ కరోలినా, ఆమె డిన్నర్కి ముందు అనౌన్స్ చేశారంట, అద్భుతంగా డిన్నర్ జరుగుతుంది, బుల్లెట్ల సౌండ్ కూడా వినిపిస్తుంది అని చెప్పిందంట. అంటే బుల్లెట్ల సౌండ్ వినబడుతుంది అని హింట్ ఇచ్చినట్టు దాడి జరగబోతుందని చెప్తున్నారా అనేది ఒక పాయింట్. అలానే ఈ టీచర్ ఉన్నారు కదా, ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ఏంటంటే, నేను డెమోక్రటిక్ పార్టీకి ఫండ్స్ ఇచ్చాను గతంలో, ట్రంప్ మంచివాడని, బాగా దేశాన్ని పరిపాలిస్తాడని అభిమానించాను, అనుకున్నాను, అభిప్రాయపడ్డాను. కానీ ట్రంప్ పరిపాలన నాకు నచ్చలేదు. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ భాగమై ఉండి చిన్నపిల్లల మీద అత్యాచారం చేసి చంపి తినేసినటువంటి క్రూరమైనటువంటి మృగాలు నడుపుతున్నటువంటి పార్టీకి ఫండ్స్ ఇచ్చానా, నన్ను నేను అసహించుకుంటున్నాను అని చెప్పి ఆయన ఒక లేఖ రాశారు. అందుకే నేను ట్రంప్ మీద దాడి చేస్తున్నాను అని చెప్పి ఉందంట ఆ లేఖలో. అయితే ఈ లేఖను బట్టి చూస్తే ట్రంప్ మీద దాడి చేసింది టీచరే అని అనుకోవచ్చు. కానీ ఆ లేఖలో టీచర్ సైన్ లేదు. ఇది ఒక ట్విస్ట్. ఈమె ముందే బుల్లెట్లు సౌండ్ వస్తుందని చెప్పడం ఒకటి, టీచర్ దాడి చేసాడు వాస్తవమే, కానీ అతను రాసిన లెటర్లో మాత్రం అతను సైన్ లేదు. ఇవి రెండు. అలానే ఆ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ అంతా కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్పండి, ట్రంప్ మీద కాల్పులు జరిగాయి కదా, మీ అభిప్రాయం ఏంటని అడిగితే, అతని మీద అతనే కాల్పులు జరిపించుకున్నాడు, అతని మీద ఎవ్వరూ కాల్పులు జరపలేదు అని చెప్పడం ఒకటి. అది 3వ పాయింట్. అలానే టీచర్ దాడి చేశాడు, కాల్పులు జరిపాడు కదా, కాల్పులు జరిపినప్పుడు పర్టికులర్గా బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కాల్చాడట. అతనికి ఏం కాలేదు. ఇతను పారిపోతుంటే వీళ్ళు మామూలుగా అయితే ట్రంప్ మీద దాడి చేస్తే ఏం చేస్తారు, ఫట్మని కాల్ చేస్తారు కదా, కాల్చకుండా అతన్ని పట్టుకుని బంధించారు. ఈ 4 అనుమానాలు ట్రంప్ మీద ట్రంపే దాడి చేయించుకున్నాడు చెప్పడానికి అవకాశం ఇస్తున్నాయి. గతంలో 2024లో ట్రంప్ గెలవడానికి కారణం ఏంటి, అతని మీద కాల్పులు జరిగాయి. ఆ సింపతి కొంత వర్కౌట్ అయింది. ఇప్పుడు మిడ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అమెరికాలో. మరి దానికి ఎంతో కొంత సింపతి కావాలి కాబట్టి ట్రంప్ తన మీద తనే కాల్పులు జరిపించుకున్నాడా? హాలీవుడ్ సినిమా రేంజ్లో, ఎక్కువగా మన టాలీవుడ్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు సినిమాల్లో చేసినట్టుగా చూపిస్తూ ఉంటారు. అట్లా ట్రంప్ ఏమన్నా చేశాడా? అందులోనూ కేఏ పాల్ అదే హోటల్లో ఉన్నాడట. ఇదే హోటల్లో ఉన్నటువంటి కేఏ పాల్ మామూలుగా అయితే ఆ అధ్యక్షుడు మీటింగ్ ఏదైనా జరుగుతుందంటే ఆ హోటల్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖాళీ చేస్తారు. కానీ కేఏ పాల్ని ఖాళీ చేయించలేదంట. కేఏ పాల్ అదే హోటల్లో స్టే చేస్తూ ఉన్నాడు. కేఏ పాల్ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఒకప్పుడు కేఏ పాల్ అమెరికాలో ముఖ్యమైన మీటింగులకి చీఫ్ గెస్ట్గా వెళ్ళేవాడు. అతను ఏమంటున్నాడంటే, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇలాంటి అరాచకాలే జరుగుతాయి. ఈరోజు అమెరికా అధ్యక్షుడికి సేఫ్టీ లేదంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏముంటుంది, ఈ కాల్పులు జరిగినప్పుడు నేను ఈ హోటల్లోనే ఉన్నానని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. అంటే అసలు ఏం జరుగుతోంది అమెరికాలో అంటే, మరోసారి అధ్యక్షుడి పదవి కోసమా, లేదా దిగిపోయే ముందు మంచిగా ఉండాలనే, లేదా ఎప్స్టీన్ ఫైల్స్లో నా హస్తం ఉంది కాబట్టి నేను మంచివాడిని చెప్పుకోవాలనే. ఇప్పుడు ఈ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు జరిగాయి కదా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అతని వైఫ్ ఉషా వ్యాన్స్, ఇంకా చాలా మంది 2500 మంది పత్రికా విలేకరులు అయితేనేమి, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అయితేనేమి, మోస్ట్ పాపులారిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి చాలా మంది ఉన్నారు. 2500, 2600 మంది ఉన్నారట ఆ కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ప్రజల్లో సింపతి కొట్టేయడానికి, మొదటిగా ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి తన హస్తం ఉందనే విషయాన్ని పక్కకు తప్పించుకోవడానికి ఒకటని కొంతమంది ఆరోపిస్తుంటే, రాబోయే ఎన్నికల్లో సింపతి కొట్టేయడానికి కానీ మరి కొంతమంది అంటూ ఉన్నారు. ఇది జరిగిన తర్వాత ఒక జర్నలిస్ట్ వెళ్ళి ట్రంప్ని ఇలా అడిగాడు, ఏంటి మీరు ఎప్స్టీన్ ఫైల్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మీరు మంచివాళ్ళు కాదంట, రాక్షసులు, దుర్మార్గులు, క్రూరులు, మృగాలు అంటే ఇవన్నీ వాడు అడగలేదు, నేను చెప్తా ఉన్నా. ఆవిడ అడగడం ఇలా అడిగాడు, ఎప్స్టీన్ ఫైల్స్లో మీ హస్తం ఉందన్న, టీచర్ భరించలేక చంపేశాడంట కదా అంటే, అబ్బాయి చిచ్చి అలాంటిది ఏం లేదు, నేను అలాంటి వాడిని కాదు, నాకు చిన్నపిల్లలంటే చాలా ప్రేమ, చిన్నపిల్లల్ని అత్యాచారం చేసి చంపేసి అంత మృగాన్ని కాదు నేను అని చెప్పి, నేను అబ్రహం లింకన్ కంటే గొప్ప లీడర్ని అని చెప్పి చెప్పడం జరిగింది. అబ్రహం లింకన్ అంటే అమెరికాని ఒకే తాటిపై నడిపించినటువంటి వ్యక్తి, 19వ శతాబ్దంలో అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తి, చెప్పులు కుట్టే స్థాయి నుంచి దేశ అధ్యక్షుడు అయ్యాడు. అతను ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు కూడా అతనికి జరిగిన అవమానాలను కూడా నవ్వుతూ తీసుకున్నాడు. అబ్రహం లింకన్ గాను ట్రంప్కి సంబంధం ఏముందండి? అబ్రహం లింకన్ హిస్టరీ చదివితే మనకి చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ట్రంప్ స్టోరీ చదివితే ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందా మనకి? కాకపోతే అబ్రహం లింకన్తో పోల్చుకుంటున్నాడు. అసలు ఆ పోల్చుకోవచ్చా లేదనేది అతను ఆలోచించుకోవాలి, మనం చెప్పకూడదు. మొత్తానికైతే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, ట్రంప్ తన మీద తనే కాల్పులు జరుపుకున్నాడు. దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 ఎగ్జాంపుల్స్ బెస్ట్
అందుకని ప్రజలంతా కూడా అలా అనుకుంటూ ఉన్నారు. ఈ వార్త ఇండియాలో కూడా హల్చల్ చేస్తుంది. మరి అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ట్రంప్ తన మీద తనే కాల్పులు జరిపించుకున్నాడా? మరీ అంత స్థితికి దిగజారిపోయాడంటాడా? ప్రజల్లో మద్దతు కరువవ్వడం, ఎప్స్టీన్ ఫైల్స్‌లో తన హస్తం ఉందనే వార్తలు హల్చల్ చేయడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చాలామంది జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.